ఇప్పుడు ఇంకా నిన్న సంక్రాంతికి ఆంధ్రాకి వచ్చి కోడి పందాలు చూడడానికి వచ్చావా? చూసావా? ఒకప్పుడు వచ్చాను, నేను చూశాను. నాకు మంచిగా నాకేం పెద్దగా అనిపించలేదు, మామూలుగా అనిపించింది. అంటే బాగానే ఉంది, ఒక్క రోజు వరకే ఎక్కువ ఉండలేకపోయాను నేను. మా అత్తగారి కూడా బాగుంటుంది. నాకు అత్తగారు అంటే అత్తగారే కదా, ఆడ బాగుంటుంది. ఆడకంటే ఇంకేం బాగుంటుంది నాకు అర్థం కాదు. అత్తగారు ఏమేమి పెడతారేంటి? మా అత్తగారు గారెలు, కారపూస, అరిసెలు ఎక్కువ తినండి. నేను గారె తింటా, గారెలు బాగుంటా. ఆడ కూడా పులుసు పెట్టింది, మటన్ తెస్తుంది, చేపలు తెస్తుంది. ఇంతకంటే సంక్రాంతి పండుగ ఎక్కడ ఎక్కడ ఉంటుందా బాడీ పైన? ఆంధ్రాలో కంటే సంక్రాంతి పండుగ ఆంధ్రాలో సంక్రాంతి పండుగ బాగా జరిగింది అంటే పండగ అనేది బాగా జరిగింది ఏమి ఉండదు అయ్యా. 10 మంది కుటుంబం అంతా కలిసి వండుకొని తిని సరదాగా ఉన్న కాడ అదే పండగ. అది సంక్రాంతి. అది ఇండియాలో ఎక్కడైనా, భారతదేశంలో అయినా, తెలంగాణ అదే అంతే. ఇప్పుడు ఇంకా ఏంటంటే మీరు ఇలా వ్యవసాయం ఇంకా చేస్తున్నారా, లేకపోతే వ్యవసాయం మొత్తం ఆపేశారంటే? వ్యవసాయం చేస్తా, సొంత వ్యవసాయం ఉంది, చేస్తా ఉన్నాను నేను. నేను తక్కువ పోతా. అప్పట్లో నేను బాగా, అప్పట్లో అన్ని వ్యవసాయమే. ఇప్పుడు తగ్గించా. మా అమ్మ, మా నాన్న, మా అమ్మ చేస్తున్నారు, నేను తక్కువ పోతుంటా. ఓకే. ఇప్పుడు మీరు నెలకి వచ్చేసి ఈవెంట్స్ ద్వారా కానీ యూట్యూబ్ నుంచి 2 లక్షలు సంపాదించారు. ఈవెంట్ నేను ఎక్కువ పోను, తక్కువ పోతా. ఎక్కువ ఎప్పుడన్నా ఎవరైనా రిక్వెస్ట్ చేసి అన్న రా అన్న రా అన్న రా అన్న రా అన్న ప్లీజ్ అన్న అంటే, నాకు మంచిగా అనుకూలంగా ఉంటే మనోడైతే పోతా. ఇక ఎక్కువ ఫేక్ కాల్స్ వస్తుంటే, ఘోరంగా వస్తుంటే, ఈవెంట్ ఉందా వస్తుంటే, అందులో ఈవెంట్ ఏదో ఈవెంట్ కాదు, అర్థం ఫోన్ ఎత్తాం. అది ఫోన్ ఎత్తపోతే ఇప్పుడు అలాంటి వ్యక్తులు అందుకే వాట్సాప్ లో మెసేజ్ పెట్టా ఉంటాను. వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టి, నాకు దయచేసి నా పరిస్థితి నా అర్థం చేసుకోండి. ఇప్పుడు నువ్వు కాల్ చేస్తున్నావు అబ్బా, నువ్వు కాల్ చేస్తుంటే నువ్వు ప్రశాంతంగా ఉండి గిన్నెలో కారపూస వేసుకొని, టీలో వేసుకొని తినుకుంటా నాగరాజు నెంబర్ కాల్ చేస్తావు. నీ ఊర్లో నువ్వు ఒక్కడు చేస్తే అన్ని ఊర్లో అందరూ కలిసి ఎవడు కూడా అట్నే అనుకోని నా కాడికి వచ్చేసరికి నాకు ఎన్ని కాల్స్ అవుతానే ఓడిపోను. అట్లా నా పరిస్థితి కాదు. కాకపోతే ఇక ఫోన్ అందరూ కొన్ని కాల్ తెస్తూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను. మంచిగా మాట్లాడడంతో మంచిగా మాట్లాడుతూనే ఉంటాను, చాచే మాట్లాడుతూనే ఉంటాను. నాకు ఒక ఇద్దరు అడిగారన్నా, మీకు వెళ్ళి కలవాలి, ఎలా కలవాలి ఏంటి, వాళ్ళు ఫోన్లు ఇచ్చేయట్లేదు అంటున్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, దయచేసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. నేను చూసుకొని చేస్తాను, క్లారిటీ చూసుకొని ఎమ్మటే రిప్లై ఇస్తాను. ఓకే. ఇప్పుడు మీరు కొత్తగా నెక్స్ట్ ఏమన్నా ఇంకా స్టార్ట్ చేస్తున్నారా బిజినెసెస్ మీ ఇన్ఫ్లుయెన్స్ తో? నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు బాగానే ఉంది అబ్బా. నెలకు 40,000 50,000 అంటే పల్లెటూరులో మామూలు విషయమా? 30,000 అంటే ఒక్కోసారి 20,000 ఆ పల్లెటూరులో మామూలు విషయమా? ఇంకో విషయం, మామూలు విషయం అని విషయం పక్క పెడితే చాలా కష్టం ఇది. ఎంత ఓపిక అంటే, నేను ఎగ్జాంపుల్ నా టైం టేబుల్ చెప్పాలంటే, నేను ఉదయం 7 గంటలకు లేస్తాను. 7 గంటలకు లేస్తాను. ఎందుకు లేస్తావో తా చెప్తాను. 7 గంటలకు లేస్తాను. 7 కాడ నుంచి మొదలు పెడితే నైట్ 12 గంటల వరకు కూడా మధ్యలో తిండి 1 2 3 మా స్కూల్లో పెరగాను తప్ప మిగతా అంతా ఫోనే వచ్చుతాను. ఒత్తి కళ్ళు కాయలే, ముక్కై నోరే అంత అవుతుంది కళ్ళు. అంతగా వచ్చుతాను. మైండ్ సెట్తో, ఆలోచనతో, వైరల్ వీడియోలు, ఫోటోలు, తిరుపతి, అమలాపురం, దేశం ప్రతి ఒక్కటి తిరిగి రైలుకి, బస్సుకి, కారెక్కి, ఇన్ని దిగి ఓపికతో రూమ్ లేక రాజుల కింద ఇంత కష్టమో ఇంత చేసుకుంటే నెలకు 30,000 సంపాదించుకుంటున్నా. నువ్వు ఏదో కూర్చొని ఇప్పుడు మీకును మాస్టర్ ఉన్నాడు కదా, అడుగుది కూర్చున్నావు. నువ్వు నెక్స్ట్ నువ్వు ఓకే. ఇప్పుడు మీరు మాస్టర్ కి మీకు అనుబంధాలు ఎలా ఉంటాయి? అరే బషీర్, అరే గుంటి, ఏంద్రా అట్టుంటాం, చాలా ఫ్రీగా ఉంటాం. ఇప్పుడు నువ్వు రాకముందు గంటసేపు ఇప్పుడు కూడా అలా మాట్లాడుతూనే ఉంటారా? నిజంగా బషీర్ మాస్టర్ మాస్టర్ అని అంటారా? డాన్స్ మాస్టరే. కొంతమంది కామెంట్స్ పెడతారు, ఆయన అచ్చంగా ఫేక్, ఆయన డాన్స్ చేయడం రాదు, అంటే ఎగ్జాంపుల్ బషీర్ మాస్టర్ గురించి మాట్లాడారంటే, కొంతమంది ఎన్టీఆర్ డాన్స్ బాగా వేస్తారు, అల్లు అర్జున్ గారు వేస్తారు, చిరంజీవి గారు వేస్తారు, పవన్ కళ్యాణ్ గారు వేస్తారు. అల్లు అర్జున్ గారు వేసినట్టు పవన్ కళ్యాణ్ గారు వేస్తారా? పవన్ కళ్యాణ్ గారు వేసినట్టు రామారావు వేస్తారా? అంటే ఎవరి స్టైల్ వాళ్ళది. ఇక్కడ బషీర్ మాస్టర్ కూడా ఆయన స్టైల్ చిరంజీవి గారు లెక్క ఉంటుందా ఎక్కువ బషీర్ మాస్టర్ది. ఎంత ఎత్తున ఎగరడు, ఇంత కింద పడి పోరాలంటే కానీ కొంచెం డాన్స్ వచ్చి ఆయనకి, కొరియోగ్రాఫీ నాకు తెలుసు. కాకపోతే ఆయన డాన్స్ వేస్తావురా అని సార్ చెప్పిన ఒకరి ఆయన చేసినప్పుడు చేద్దామన్నా ఆ టైం రావాలా అంటాడు. ఆయన పాపం ఆయన పరిస్థితి, ఆయన పెద్ద చరిత్ర. ఇప్పుడు ఆయన ఖమ్మం వ్యక్తులు ఇవాళ ఆయనకి కింద కామెంట్స్ పెడతారు, ఈయన డాన్స్ రాదు, ఈయన నిజంగా అంత ముందు ఆటల్లో జోడు పెట్టని కామెంట్లు పెట్టని చేసి ఆయన డాన్స్ వచ్చు. కాకపోతే ఆయన సొంత డాన్స్ నేర్చుకుంటాడు, బాగానే వేస్తాడు. ఇప్పుడు ఇంకో విషయం అన్న, మీ అందరికి ఖర్చు పెట్టే డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేది వైజాగ్ సత్య గారు అంటారు. అందరూ అదే మాట అంటారు. అట్లే ఉండదు. ఎవరు డబ్బులు ఇవ్వాలి, ఎవరు ఛార్జ్ ఇవ్వాలి, ఎవరు పోవాలి.
ఎవరన్నా ఈవెంట్ పిలిస్తే ఈవెంట్లకు పోతే ఆ ఈవెంట్ పెట్టుకుంటారు. మేమంతా కలిసినప్పుడు మనిషికి రూపాయి వేసుకుంటాం ఓకే. అంతే. కాకపోతే చెప్పుకుంటా, నీ కూడా చెప్పుకుంటా మొత్తం నాయ అని ఏమన్నారు. లేదు, చాలా మంది అంటారు, నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అంటారు, ఉమ్. మొత్తం బషీర్ సారీ సత్య గారే చూస్తారు. అట్లే ఉండదు. ఎవరు చూడరన్నా, ఎవడు రూపాయి ఎవరు పెట్టరు, ఎవరిది వాడే. ఆ మనిషికి రూపాయి వేసుకుంటాం, అందరూ హ్యాపీగా ఉంటాం. అట్లే ఉండదు అన్న. అక్కడ. బషీర్ మాస్టర్ది, సత్య, ఉప్పల బాలు, నేను, ఎవరు లేరు, అందరూ మనిషికి రూపాయి వేసుకుంటాం, అందరం కలిసి పని చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఉప్పల్ బాల్ లాంటి వ్యక్తులు కానీ, లేకపోతే బషీర్ గారు లాంటి వాళ్ళు కానీ, మీలాంటి కానీ మొత్తానికి ఫస్ట్ సత్య గారు డబ్బులు పెట్టుకొని మీ అందరికి హైప్ చేశారంటారు, అది నిజం? అది అట్లే ఉండదన్న చెప్పట్లా. ఎవరికి వాళ్ళే ఎదిగారు, ఎవరికి వాళ్ళు, ఎవరు సపోర్ట్ వాళ్ళది, ఎవరు టాలెంట్ వాళ్ళది, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, అంతే అంతే. ఇప్పుడు అగ్గిపెట్ట మచ్చకును స్వాతి నాయుడుకు రొమాన్స్ ఎలా ఉంటుంది అంటారు? అగ్గిపెట్టే మచ్చ గురించి చెప్పాలంటే ఆయన అమాయకుడు అండి, ఆయనకేం తెలియదు. ఆయన ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ యాక్చువల్లీ. నేను ఆయనతో షూటింగ్ చాలా చేశాను కాబట్టి ఆయన యాక్చువల్లీ ఆయన యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ మైండ్ తలకాయ ఆపరేషన్ చేశారు వాళ్ళ అక్క. ఆపరేషన్ చేయించింది వాళ్ళ అక్క. ఆయన గురించి గ్రౌండ్ విషయం చెప్తున్నాను మీకు. మైండ్ తలకాయ అంతా పగిలితే ఆయన మైండ్ సెట్ లేదు ఆయనకి, మన మైండ్ కాదు ఆయనది వాళ్ళ. కాకపోతే ఆయన తిడతా ఉంటాడు, గెలుకుతా. అయితే మంచిగా మాట్లాడతాడు, ఆయన కూడా పద్ధతిగానే మాట్లాడు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ కోసం, కాంట్రవర్సీ కోసం ఆయన బూతులను ఇష్టపడి ఆయన గెలుకుతా ఉంటారు, కూర్చుతా ఉంటారు, పొడతా ఉంటారు. ఆయన బూతులు మాట్లాడుతూ ఉంటే జనం నవ్వుతా ఉంటారు అని చెప్పి ఆయన్ని వాళ్ళ అక్కకి ఫోన్ చేసి, ఆయన ఫోన్ లేదు, ఆయన ఫోన్ వాడటమే రాదు. అందరు అగ్గిపెట్టే వచ్చే ఫోన్ నెంబర్ ఆయన ఫోనే లేదు, ఆయన ఫోన్ తెలవదు, ఆయన మైండ్ సెట్ మంది కాదు. వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తే వస్తుంది, వాళ్ళ అక్క వస్తుంది, 4 రూపాయలు తీసుకుంటది. వాళ్ళ తమ్ముడు ఆమె పోబెట్టుకుంటది, ఆమె చేస్తుంది. ఆయన పాప, ఆయనకి పాప పుణ్యం ఏం తెలియదు. ఇక స్వాతి నాయుడు తగ్గిపోతే వచ్చే ఊరుంటే ఇక యూట్యూబర్స్ అది క్రియేట్ చేసేది యూట్యూబర్స్. ఇక ఆయనకి చిన్నపిల్లగాడితో సమానం, అది విషయం. ఒక ఇంటర్వ్యూలో స్వాతి నాయుడును మా ఎవరంటే కత్తర్ పాప చెప్పారు, వాళ్ళు నైట్ పడుకుంటే, ఆయనతో పడుకుంటే మాకు భయం వేసిద్ది అనేది కూడా వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో. అమాయకుడు అన్న చిన్నపిల్లగాడు అనబడుకుంటే చేతుడు, కొరుకుతుడు, వార్తలు, తణుతులు, గుద్దుతులు, చిన్నపిల్లగాడితో సమానం చెప్తారు కదా నేను. వాళ్ళకి ఎవరు యూట్యూబర్స్ వాళ్ళు అంతే. ఇదే విషయం నేను చెప్పేనా, నిజాలు అబ్బా, ఇయ్యే నిజాలు. మీరే నిజాలు చెప్తారని మీకు అడిగా, ఇయ్యే నిజాలు. అగ్గిపెట్టం వచ్చి చిన్నపిల్లగాడే, వాళ్ళకి ఏం తెలియదు. అదే నీ అక్కని తిడుతుంటాడు. నీ అక్క ఏది, నీ అమ్మాయి వచ్చి బుద్ధులు తిడతాడు, ఎందుకంటే ఆయనకి ఏం తెలియదు. అలాంటి వాడికి మనం తాపిస్తే ఏమైతుంది, కోతి తాగితే ఏమైద్ది, అది అవుతుంది. అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కత్తర్ పాప మొత్తాన్ని అడుగురాడు ఆయన, ఊరత్తడు. కత్తర్ పాప మీరు కొన్ని డాన్స్ వేసారు కదా, పాటలకు డాన్స్ చేశారు, 3-4 సాంగ్లు చేసినాం. 3-4 సాంగ్లు చేసిన తర్వాత స్వాతి నాయుడుతో కానీ మీరు ఇవన్నీ చేశారు. తర్వాత ఇంకో అమ్మాయి సత్య, ఇంకో అమ్మాయి పేరు ఉంటుంది కదా, వీళ్ళతో మీరు డాన్స్ చేసినప్పుడు మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎక్కడ? యూట్యూబ్ నుంచి కానీ బాగానే చూస్తారు, కాంట్రవర్సీ కాబట్టి. అంటే యూత్ చూస్తారు, కొంతమంది ఏజ్ వాళ్ళు చూడరు. అట్లా అంటే ఇప్పుడు 18 నుంచి 25 వరకు చూస్తారు ఆ క్షేత్రపాప వీడియోలు. 25 నుంచి 35 వరకు మా వైఫ్ తో వీడియోలు చూస్తారు. 35 నుంచి అవతల వీడియోలు దేవుడి వీడియోలు చూస్తారు. అందుకే అన్ని రకాలు చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఫైనల్లీ మీరు ఇంకా అదర్ దెన్ గా బయటికి వెళ్ళే సినిమా కానీ లేకపోతే ఈవెంట్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఎందుకల్లా ఇప్పుడు డబ్బులు ఇచ్చి పిలుతుంది రానా ఫ్రెండ్స్, ఈవెంట్లు కావాలంటే పిలవండి, వస్తాను. కాకపోతే ఛార్జీకి మోగలకు ఉంటాయి కాబట్టి ఇవ్వండి, వస్తాను. మీకు మీ ఛార్జ్ ఎంత చేస్తారు ఒక ఈవెంట్ కి? 5,000 చేస్తాను, దూరాన్ని బట్టి. ఓకే, దూరాన్ని బట్టి మినిమం ఒక వైజాగ్, గుంటూరు అట్టయితే మరి రాను ఛార్జీలు అయితే భయ్యా ఒక 5,000 ఉంటాయి. ఖమ్మం లోకల్ అయితే 3,000 తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు మీ టీం మొత్తం రావాలంటే ఇంత ఛార్జ్ చేస్తాము అనేది మనిషికి 5,000 ఉంటుంది, మనిషికి 5,000, 6,000 ఉంటుంది. మరి రాను ఛార్జీలు, చార్జెస్ అన్ని పెట్టుకోవాలి. పెట్టుకుంటే వస్తారు అందరూ. మరి వీళ్ళంతా వీళ్ళందరూ ప్రూవ్ చేయాలా, వీళ్ళందరూ ప్రూవ్ చేసి మేము గ్రూప్ పెట్టుకోవాలా. గ్రూప్ పెట్టుకొని మనిషికి ఇంత కొట్టాలా, అడ్వాన్స్ చేయాలి. ముందు అడ్వాన్స్ చేసి వాళ్ళు డేట్లను ఫిక్స్ చేసుకొని రూములు బుక్ చేస్తే ఖచ్చితంగా అందరూ వస్తారు, ఎంటర్టైన్మెంట్ ఫుల్ చేస్తారు. ఓకే. అయితే రేపు శివరాత్రి జరుగుతుంది కాబట్టి శివరాత్రికి మీరు ఈ ఈవెంట్స్ చేస్తాము, లేకపోతే ఇక్కడికి వెళ్తాము, మాకు ఇంత అనేది ఒక ఇది పెట్టుకుంటే ప్రజల్లో కూడా ఇప్పుడు కొత్తగా కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు చెప్తుంటారు కాబట్టి ఓకే అన్న. మ్యాటర్ ఏంటంటే మనిషికో రేట్ ఉంటది, దూరాన్ని బట్టి రేట్ ఉంటది, దూరాన్ని బట్టి ఉంటది, మనిషికో రేట్ ఉంటది. మరి మాట్లాడుకుంటే రూపాయి తగ్గొచ్చు పెరగచ్చు. ఇప్పుడు మీరు బషీర్ మాస్టర్ గారు కానివ్వండి, సత్య గారు కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి కత్తర్ పాప, స్వాతి నాయుడు, వీళ్ళందరూ మీరు ఒక 10 మంది టీం ఉన్నారు కదా, 10 మంది మీరు ఎంత తీసుకుంటారు? ఇంకా దూరాన్ని బట్టి చెప్పలేము, అట్లా చెప్పలేము. దూరాన్ని బట్టి మనిషిని బట్టి రూపాయి మాట్లాడతారు, మాట్లాడిన బట్టి. ఓకే.
ఇప్పుడు చంద్ర గారితో ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు కళగారితో మీ మిస్సెస్ గారు? మా వైఫ్ తో తినేది వ్యవసాయం వీడియోలు, మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ రీల్స్, వ్యవసాయం వీడియోలు, ఇంక ఇలాంటివి కళ్ళతో ఏం చేస్తాం అయ్యే ఇంకా ఏం చెప్పండి? ఏం చేస్తాం మా ఆమెకి పాపం ఏం చేయదు కూడా, సేవన చేయదు నా వల్ల కాదు. ఓకే, ఇప్పుడు మీరు ఇలా ప్రజల్లో ఇంత ఇన్ఫ్లుయెన్స్ సంపాదించారు, మీ ఊర్లో నీకు ఎలా చూస్తారు? ఇట్లా ఇలా అంటే మేము వీడు రేంజ్కి పెట్టారు ఆయన అన్నట్టు చూస్తారు. ఆయన మాడతా. ఇంకో విషయం ఏంటంటే ఇట్లా చూసినా కూడా సార్ ఇక్కడ మా ఊర్లో నన్ను సెలబ్రిటీ లెక్క ఏం చూడరు, ఆమెను గుంటె నాగరాజు అన్నట్టు చూస్తారు. పట్టించుకోరు ఎవరు, ఎందుకు పట్టించుకుంటాడు? మేము వస్తుంటే గుంటె నాగరాజు గారు ఎందుకంటే అలవాటే ఊళ్ళో అందరు అడిగి 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 అందరూ చెప్పడం. ఇంకో విషయం ఏంటంటే మా ఊర్లో పాలు పోసేవాడు, నీళ్లు పోసేవాడు, గొర్రెలు కాసేవాడు, బర్రెలు కాసేవాడు, ప్రతి ఒక్కడు ఎక్కడికి పోయినా కూడా కోయిసీల కంటే గుంటె నాగరాజు తెలిసి అడుగుతారు. దాదాపు మా ఊరు అందరూ అడిగి 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 ధ్యానం కూడా అలవాటైపోయింది. అలవాటైపోయి సిగ్గుబుట్టి ఇక నన్ను పట్టించుకో మానేశారు. అంటే వాడు ఇప్పుడు నేను పోయి రోడ్డు మీద కూర్చున్నా కూడా కెమెరా పెట్టిండ్రు అనుకుంటారు. నేను నమ్మరు అనమాట. రోడ్డు మీద ఎగురుతున్నా కూడా కెమెరా ఆడుతున్నా అట్లా అయిపోయింది మా ఊర్లో. అంతే అలవాటు అయిపోయింది మాకు. ఇప్పుడు ఇక తెలిసిన విషయం పుట్టుకొని చెన్నైగా. అది మీ అత్తగారింటి కాడ మీరు ఇప్పుడు వెళ్ళారు కాబట్టి మీ అత్తగారి ఊరు కానీ మీ చుట్టాల ఊరు అంతే ఒక సెలబ్రిటీ చూస్తున్నారు మీకు బ్రహ్మాండంగా. సో నేను ఇంకో విషయం, తెలుగు 2 రాష్ట్రాలలో ఒక తిరుపతి తప్ప ఏ దేవస్థానానికి వెళ్ళినా కూడా గర్భగుడి దర్శనం ఎమ్మటే. నిజమా? 2 రాష్ట్రాలలో ఎక్కడ పోయినా గర్భగుడి దర్శనం, దేవస్థానం అధికారులు ఆలయ అర్చకులు అంత ఎమ్మటే గుర్తుపట్టి దగ్గరుండి దర్శనం చేపిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. ఇకపోతే నేను ఫీల్ చెప్పుకోవాలంటే ఇక్కడ నుంచి మా ఇంట్లో బ్యాగ్ వేసుకుని మొదలుపెట్టి బయటికి వెళ్తే అడుగడుగున నా కళ్ళు కళ్ళు ఇది అడుగడుగున. నేను 3 రోజులు యాత్ర ప్రయాణం చేస్తే 3 రోజులలో కొన్ని 100 మంది ఇదే పని. ఎక్కడికి పోయినా ఇదే పని. బస్ స్టాండ్ లో నేను నైట్ కున్నా అర్ధరాత్రి కున్నా నేను గుర్తుపట్టడం లేడు. ఎందుకంటే ఈ రోజుల్లో టచ్ ఫోన్ లేకుండా ఉన్నారండి. ఇప్పుడు మీరు ఇంత సెలబ్రిటీస్ అయ్యారు కదా, మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు ఫొటోస్ కానీ వీడియోస్ గురించి కానీ మాకు కూడా చేయండి, మాతో ఒక వీడియో చేయండి అని చాలా మంది అడుగుతున్నారు. మీరు చేస్తారా? నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతారా? చేస్తాను అమ్మడే చేస్తాను. అంటే షార్ట్లు ఏవుదండి, ఒక నిమిషం పని అట్లా చేస్తాను. నేను కొంతమంది మరి దారుణం, మన మాలేసుకున్నప్పుడు అటు ఫలాన్ని అటు పోతే జనం అయితే ఎగబడ్డారన్న నా మీద. దొడ్లో పోతేనే ఎగబడ్డారన్న, బయట ప్యాజ్ పోతానే పోతేనే ఎగబడ్డారు. అంత దారుణం అని అప్పుడు చాలా బాధపడ్డా. ఎందుకంటే వాడు గుంపు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాలాంటి వాళ్ళు అంటే నేను గొప్పతనం చెప్పట్లేదు, మాలాంటి వాళ్ళు సింగిల్ గా మామూలు ఊరల్లో పోతే కాదు, కానీ జనాలు ఉన్న కాడికి పోతే జనం మీదపడతారు. మీదపడి అట్లా ఇబ్బంది అవుతాయి. ఒకసారి ఒక మేళ చెరువు జాతర ఉంది, ఆ జాతర పోయి గుంటె నాగరాజు వచ్చిండు అని స్టేజ్ ఎక్కిచ్చారు. దిగుతుంటే మీదపడ్డారుగా, పట్టుకోలేకపోయినా. అమ్మ అప్పుడు అనిపించింది నాకు. బౌన్సర్స్ అంటే విలేజ్ పర్పస్ కదా బౌన్సర్స్. నేను అడగాలి సరదాగా అత్త చుట్టాల తరఫున పోయినా వాళ్ళు పిలిచేసి మీకు జనం మీద పడతలకి అప్పుడు అనిపించింది నాకు బౌన్సర్స్ విలువ అప్పుడు అనిపించింది. అందుకని అప్పటి నుంచి నేను ఈ రోజు వరకు కూడా జనం ఉన్న కాడికి పోను, జనం ఎక్కువ ఉన్న కాడికి వస్తాను పోను. నేను పోతే ఏమైంది తెలుసా, ఆ జనాలు వాడు గిలిది కూడా అదే అది అట్లా. అందుకే పోరు, జనం మీద పడతారు, ఎవరు దాడించుకుంటారు అట్లా. ఇప్పుడు బౌన్సర్స్ కూడా మీకు పెడితే బాగుంటుంది కదా. మరి అప్పుడు మీరు ముందే చెప్పరా బౌన్సర్స్ పెట్టాలండి మాకు ఇలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి? ఈవెంట్లో పెడతారు కాబట్టి అలాంటి కొనవాడిని పెడతాను నేను ఎక్కువ శాతం. మామూలుగా పోను. లేకపోతే పల్లెటూరు పోతే ఇక ఇప్పుడు బాగా ఎక్కువ జనం పోగవుతున్నారు అంటే అక్కడ నేను వెళ్ళిపోతా. ఇప్పుడు మన ఆలగడ పోయినా అహోబైన పోయినా బస్ స్టాండ్ అక్కడ జనం పోగైతున్నారు. కళ అమ్మటే వెళ్ళిపోతాను, బర్రె వెళ్ళిపోతుంది అమ్మటే. జనం ఉన్న పోగైతున్నారు. అరే గుంటెనారా వచ్చింది ఒక వెళ్తా టిక్కోడు, ఒరే వాడు వచ్చింది, వీడు ఉన్నాడు వీడియో తీసుకొని పోవచ్చుగా. 20 మంది వెళ్తాడు వాంబుగా ఆడడం. నేను అమ్మ కళ తేడా జరుగుతుంది, జనం వస్తున్నారు కళ అంటే అభిమానులు వచ్చినప్పుడు హ్యాపీ. అంతలో కొంతమంది తేడాగా ఉంటారు, కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది నెట్టి జాగ్రత్త ఉండాలి. అది మీకు ఆంధ్రాలో కూడా ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి, ఇటు తెలంగాణలో ఉన్నారు. మీరు ఇప్పుడు షాప్ ఏం మాట్లాడుతున్నాడు? ఆంధ్ర తెలంగాణ కాదు, ఇండియా మొత్తం ఉన్నారు. నాకు ఇండియా కాదు ఇతర దేశాలలో ఉన్నారు. ఇక్కడ నుంచి పోయి
ఇతర దేశాలలో బతుకుతున్న ప్రతి ఒక్కరు ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, జర్మనీ, కువైట్ ఇక్కడ నుంచి నాకు డైలీ వాట్సాప్ కాల్ వస్తాయి. అక్కడ ఉన్న ఊరంటే మన తెలుగు వాళ్ళు, ఇక్కడ నుంచి పోయి అక్కడ బతికే వాళ్ళు దాని వాళ్ళు ఏమంటారా నాకు అర్థం తమలు కాదు వాళ్ళు అంటారుగా ఎన్ఆర్ఐ కరెక్ట్ ఎన్ఆర్ఐ వాళ్ళు మొత్తం కూడా ఫోన్ చేసి నాకు దగ్గర వీడియో చూస్తుంటాం. మాకు తెలుగు వాళ్ళు వీడియో చూసి ఆనందపడేది, మీ ఫ్యామిలీ చూస్తే మాకు మా ఇంట్లో వాళ్ళు చూసినట్టే ఉంటది. అంతమంది చాలా మంది పూజ చేస్తూ ఉంటారు. అది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. అవునా, మీకు అంత అక్కడ ఫాలో అవుతుందా? అక్కడ తెలుగు వాళ్ళన్నా ఇక్కడ వీడియో ఫుల్ గా అమెరికా నుంచి బొచ్చారు కాల్స్ వస్తాయి నాకు. అమెరికా, కువైట్ ఇది గొప్పతనమే కాదు, కానీ వాళ్ళ నెంబర్ తేడా ఉంటాయి. మీకు అక్కడ నుంచి ఏమన్నా పార్సిల్స్ పంపిస్తుంటారన్నా, గిఫ్ట్స్? అప్పట్లో వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. నేను ఎందుకు రావట్లేదు అంటే నేను ఫోన్ ఎత్తట్లేదు, అది విషయం. అవును, ఫోన్ ఎత్తట్లేదు. అంతకుముందు మీరు గిఫ్ట్లు కూడా నాకు అక్కడ నుంచి అప్పుడు కొత్త కాబట్టి అన్ని ఫోన్లు ఎత్తాను, అందరికి గిఫ్ట్లు పంపించారు, కొరియర్లు పంపించారు బాగా. ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు. ఎందుకు ఎత్తట్లేదు అంటే ఫోన్లు ఎక్కువ అయిపోయినాయి. అప్పట్లో ఎప్పుడో కాల్ వచ్చేది ఎత్తాను, ఇప్పుడు ఫోన్లు ఎక్కువ అయిపోయి ఏ ఫోన్ ఎత్తలేక ఏది నిజం కాలు, ఏది ఫేక్ కాలు, ఏది డబ్బా కాలు, ఎవడు రూపాయి ఇచ్చాడు, ఎవడు దండం పెట్టాడు, ఎవడు తిట్టాడు అర్థం కాక చచ్చిపోదన్న. ఫేక్ కాల్స్ ఎక్కువ అయిపోయి నైట్ 2 కాల్ చేసి ఆనందన్నవా ఒరే అన్నం తింటా 2 పడదరా అట్టుంటది. మీకు మందు తాగేసి నైట్ 2 కాల్ చేశారా? తిడతారు, తిట్టే వాళ్ళు ఉన్నారు, పొగిడే వాళ్ళు ఉన్నారు, అరిసే వాళ్ళు ఉన్నారు, కలిసే వాళ్ళు కూడా. అందరూ ఎక్కడ ఉన్నప్పుడు మనం అసలు తాగి ఫోన్ చేస్తున్నారు, అలా ఏం మాట్లాడుతుందో అర్థం కాదు అది పరిస్థితి. అందుకని మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మీరు మరి ప్రజలకి కొంతమందికి ఏంటంటే ఎన్ఆర్ఎస్ వాళ్ళకి ఒక మంచి నెంబర్ తీసుకుని పెట్టుకోవచ్చు కదా వాళ్ళకి, లేదా మీకు మెయిల్ ద్వారా పంపించవచ్చు కదా వాళ్ళు. అంత ఓపిక లేదు అన్న, వదిలిపెట్టి అంత ఓపిక లేదు నాకు. ఇన్ని ఫేస్బుక్, యూట్యూబ్ అన్న ఫైనల్ ఒక్క క్వశ్చన్ అన్న వెళ్ళిపోతాం అన్న. ఇప్పుడు మీరు 2029కి మీరు పోటీ చేసి ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? 2029కి ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే 5,000 చూస్తున్నాం, కెమెరాలు అందరు చూస్తారు. 29కి 5,000 నుంచి 10,000 ఓట్లు వస్తాయి. చూద్దామా? చూద్దాం. ఈసారి మీరు అసలు 5,000 నుంచి 10,000 వస్తాయి, గెలవాలి కదా ఇంకా తర్వాత. వద్దు చాలు ఒక్కసారి పెద్ద వద్దు చాలు. చాలా ఇదే ఫైనల్ చెప్తారా? 5,000 నుంచి 10,000 ఓట్లు వస్తాయి ఈసారి. 2030కి మీరు గెలుస్తారు, 35కి గెలుస్తారు. అంతేగా కదా? నిజమా? 29కి ఒక్కసారి ఎమ్మెల్యే ఎంపీ కట్టాక సినిమానా లైఫ్ కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ మనం కూడా ఉన్నామని చెప్పి తెలియజేయడం కోసం. మీరు నిజంగా ఇక్కడ ప్రజలకి అవేర్నెస్ కోసం చేస్తున్నారా, మీరు లాభం కోసం చేస్తున్నారా? నేను ఇందా చెప్పా కదా, ప్రతి సామాన్యుల్లో కూడా పోటీ చేయాల్సిన చేయడం దానికోసం ఒకటి. లాభం ఉండదు, నాకు వచ్చే డబ్బులే నాకు వస్తుంటాయి కదా. రెండిటికి ఇష్టపడి చేస్తున్నారు. ఇదండి గుంటి నారాజు గారు చెప్తున్నారు, నాకు లాభ నష్టం అవసరం లేదు, నాకు వచ్చే యూట్యూబ్ నుంచి రెవెన్యూ చాలు. నేను 2029కి ఒక 5,000 నుంచి 10,000 ఓట్లు, 2035కి ఎమ్మెల్యేగా కన్ఫర్మ్ గెలుస్తాను అంటున్నారు. ఇంకా ఆయన నాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మీరు ఫేక్ కాల్ చేయబాకండి, ఏమైనా అవసరాలు ఉంటేనే కాల్ చేయండి, మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, మీరు తాగేసి కానీ లేకపోతే ఫేక్ కాల్ చేసి నాకు ఇబ్బందులు పెట్టొద్దు, మీకు ఏమైనా ఈవెంట్స్గా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, వాట్సాప్ చేసిన తర్వాత ఎక్కడ ఈవెంట్ ఏంటి, మేము ప్రతి ఈవెంట్కి అటెండ్ అవుతాము, మీరు ఇంత అమౌంట్ అని చెప్పేసి ఇస్తే అనేది కూడా ఆయన యూజ్ చేస్తున్నాం. కావాలంటే నాతో పాటు మీకు జబర్దస్త్ కామెడియన్స్ కానీ లేకపోతే బషీర్ మాస్టర్స్ టీం కానీ లేకపోతే స్వాతి నాయుడు లాంటి లేకపోతే కత్తెరపాప లాంటి వ్యక్తులతో కూడా మేము ఈవెంట్ చేయగలుగుతాము. మీకు దయచేసి అడుగుతున్నా నేను, నాకు ఫేక్ కాల్ చేయవద్దు, అవసరం ఉంటేనే కాల్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అందరూ ఇది గమనించగలరు అని చెప్పేసి విహారీ మీడియా తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. అలాంటి వ్యక్తులు ప్రజలకి నవ్విస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు మీరు కూడా ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి చెప్తున్నాము. ఇలాంటి వ్యక్తులకు ఇబ్బంది పెట్టేసి మీరు ఇబ్బందులు పడవద్దు, వాళ్ళకి ఇబ్బందులు పెట్టొద్దు. ఏదంటే రేపు పొద్దున అవసరాలను బట్టి కూడా చాలా మంది వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, ఈవెంట్స్ కానీ వాటిని వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతారు. కాబట్టి మీరు దయచేసి ఇది గమనించగలరని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.